ఉందో మనము రుబ్బుకొని ఇలా పేస్ట్ బరకగా రుబ్బుకొని అన్నీ వేసుకుని వేసినాం మనం. దాంట్లో ఇందాకనే ఉప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు అన్నీ. ఏదో పెడతాను గారెలు, స్పెషల్ గారెలు చేసి పెట్టాము. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏదో ఒకటి చేసి పెట్టు. ఆఖరిగా సాయంత్రం 4 గంటలు అయింది. ఈ కడుపుకి ఎప్పుడు ఏదో ఒకటి పడతానే ఉండాలా. గారెలే చేయి. స్పెషల్ గారెలు చేస్తా. చూస్తావా? చిర్రాకు చికెన్ వడ. ఓ చిర్రాకు చికెన్ గారా? అబ్బా అదిరింది. కానీ ఇదిగో పట్టుకో చిర్రాకు చికెన్ బాగా మెత్తగా కైమాలా కొట్టుకొచ్చేసిన. ఇప్పుడు రెడీ చేస్తాం చూడు. చిర్రాకు నీళ్ళు ఆయిల్ లేకుండా ఊరికే లైట్ గా వేయించుకోవాలి. తిప్పేదేమో ఉందా? నాకు తిప్పే పని ఏం లేదా? తిప్పొచ్చు. నువ్వు ఏడా పని చేస్తున్నావు, దొంగ అయిపోయావు ఈ మధ్య. కలిపెట్టు. నేను ఊరికి నా చెయ్యేందుకు నెప్పి కలిపెట్టు. అవును తినేసి నువ్వు తినవా? నేను తినను. దీన్ని బాగా వేయించుకొని లైట్ గా పచ్చి వాసన పోయేదాకా అవతల మనం రెడీ చేస్తాం. అది గారి అంటే ఉద్దిపప్పుతో వేసేది గారి, ఇది చికెన్ వేసేది కాబట్టి చికెన్ వడ. చికెన్ వడ గారి అంటే ఉద్దిపప్పు వేసేది. అన్ని గారెలు వేరే, ఈ గారి వేరే. అయితే నువ్వు ఎప్పుడు తిని ఉండవు. మొత్తం నాకే ఏదో చేస్తానన్నావు. అనేసి నేను బొమ్మగా ఉన్నా ఏమైనా చేద్దాం అనేసి లైట్గా ఉడికిపోయింది. నోరు కూడా తిరగటం లేదా? చిరాకు చూడు. ఒక కట్ట తీసుకున్నాము, ఎంత అయింది? అర కేజీ చికెన్ కి ఒక కట్ట చిరాకు అయితే ఉడికితే ఎంత గద్ద అవుతుంది చెప్ప. వేసేస్తున్నాం కదా కావాల్సింది చిరాకు, పచ్చనగపప్పు, ఉప్పు ఎక్కువ. ఒక టీ గ్లాస్ పోసి ఉప్పు నువ్వే తగినంత ఏం కాదు. ఇప్పుడు అల్లం మసాలా ఎంత ఏమంటావు? పోయిందా? అంతా వేసేయి. అంతా ఏమంటావా? అల్లం ఉంటే అల్లం తెల్లగడ్డ వేసుకోవచ్చు. మనం రుబ్బేసినాము. 10 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు. చిటికెడు పసుపు చేస్తాయి లేదా? చాలు. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా. కొత్తిమీర పోయి బాగా మెత్తగా రుబ్బుకోనరా. నేను అంతలేక ఆయిల్ పెడతాను. మన చికెన్ వడ రుబ్బుకొని వచ్చాను. చికెన్ చికెన్ అన్ని ఎత్తుకునేదానా? దించేదేం లేదా? దించుతూనే ఉండు. దించాలి. చికెన్ వేసుకొని ఉందో మనము రుబ్బుకొని ఇలా పేస్ట్ బరకగా రుబ్బుకొని అన్నీ వేసుకుని వేసినాం మనం. దాంట్లో ఇందాకనే ఉప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు అన్నీ. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు ఒక చిటికెడు సోడా ఉప్పు చూడు, అంతే. ఎక్కువ వేయబడ్డ కలిపి నానబెట్టాలి. కొద్దిసేపు లేం బెండ మనకు ఆయిల్ కాగే వరకే. ఉల్లిపాయలు వేసుకొని బాగా మాదిరిగా పిచ్చుకోవాలి. మామూలు మిక్సీలో వేసుకొని రుబ్బుకోవచ్చు. మనోడు బాగా సన్నగా తరిగేసిందిలే కత్తి తీసుకొని. ఇప్పుడు ఎట్టుందో ఆయిల్ కొద్దిగా కొంచెం చాలా కొద్ది ఇచ్చేదా? వేడి నూనె నా చేతి మీద పోసావు సామె పొయ్యి.
నీకు కొద్దిగా కారంగా కావాలా, కారం తక్కువ కావాలా? మీడియంగా ఉంటే చాలు. కారంగా కాబట్టి ఒక మిరప్పొడి వేసుకో. మేము కారం తక్కువ తింటాం అందుకనేసి ఒక చిటికెడు వేస్తా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇంకేం వేయబండి. ఎక్కువ కావాలంటే కూడా చూసుకోవడం అయిపోయింది, సరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏమి ఒక చూడు, నువ్వేం మామూలు తింటున్నా ఏ చేస్తావు కానీ పట్టుకు చాలు. ఏ వడల ఉంది, ఆయిల్ కాగాలి కదా. వడ వడ వేసుకొని కట్టుకొని 5 నిమిషాలు నూనె అయితే డేట్ ముందు నీటి సరేనా. పట్టాలో సాజీరా, పట్టా, లవంగాలు, కొంచెం అలక్కాయి కాసేపు నానబెట్టావా? నీళ్ళు దొరుకుతున్నట్టే. నీకు హెల్ప్ చేస్తా, నాకు పెడుతున్నావు. చిన్న ఏమంటావా, పెద్ద ఏమంటావా? ఏదో ఏదో అలా ఉంది నిన్ను అడుగుతా ఉంటే. ప్రతిదానికి నిన్నే అడుక్కుంటున్నాను అంటున్నట్టు. అడుక్కోకపోతే చెయ్యి. ఇప్పుడు చూసి రేపు నేనే చూసుకున్నా. ఏం వడైతే సిరిగాకు చికెన్ వడ. ఏందో ఏదో చేస్తాను లాస్ట్కి స్పెషల్ వడ చేసి పెడుతున్నాను. ఎప్పుడు తినలేదు కదా. ఎప్పుడు తినలేదు, ఇప్పుడు తింటున్నారు కదా, అందుకనే కదా. పాట పాడేదా? వడ పెట్టిన తర్వాత పాడతాను. పాడు. ఎన్ని కష్టాలు పడ్డా హ్యాపీగా చేసుకుంటూ తింటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ సంతోషం కలకాలం, మన బ్రతికినంత కాలం కలకాలం ఈ సంతోషంగా ఉండాలా. నువ్వు నాకు చేసి పెడుతుండాలా, నేను తిని పెడుతుంటాను. నువ్వు తెచ్చి పెడితే నేను ఎందుకు చేసి పెట్టను? ఏమైనా హెల్ప్ చేయమంటావా? ఏం హెల్ప్ చేయబడినాను. బయట పట్టుకునేదా, తిప్పేదా? కాలుతా ఉంది, మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకుంటే ఈ మాదిరిగా సన్నగా ఏగితే ఇది పట్టాలి కదా. చూడ ఒకటి ఇస్తాను, తినచూడు. నేను రేపు సంక్రాంతికి అందరు ఇళ్లలో ఈ మాదిరి చేసుకోండి. స్పెషల్ ఐటమ్ భోగి రోజు. చూడు మా ఆయన ఎట్లా చూడండి ఫ్రెండ్స్, కాలిపోతున్నా కానీ తినేస్తూ ఉంటారు. మీరేం అనుకోబాకండి. చాలా బాగుంది. తక్కువగా 10 వడలు పెట్టు, కొంచెం పెట్టకుండా తక్కువగా 10 వడలు. కాలిపోయి పెట్టేస్తా ఉన్నాం. తీ తొందరగా. అది వేడి చికెను, చికెన్ వడ. మా అన్నందా ఆకలిగా ఉంది బట్టి వడ తిందాం అనుకున్నా. కొంచెం అన్నము, రసం, వడ 3 తిందాం అనుకుంటున్నా. పెడితే పెడతా. బట్టి వడతోనే పూర్తి చేసుకుందాం అనుకున్నా. కొంచెం పక్క ఖాళీ ఉంది. పెట్టబ్బా. మేము అడిగిన 10 వడలు కాల్చిన తినేదో పప్పు వేసుకొని రసం. అది రసం, పప్పు రసం. వాసనే ఘమఘమలాడుతుంది. ఉల్లిపాయ కాంబినేషను అమ్మో.
చాలా బాగుంది. ఏదో పెడతాను గారెలను స్పెషల్ గారెలు చేసి పెట్టాము. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవాలంటే కింద లింక్ లో ఫుల్ వీడియో ఉంది, చూసి చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి.